హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. అబ్రాడ్లో సమ్మర్ వచ్చేసి ఒక లిమిటెడ్ టైంకే ఉంటుంది కదా, ఓన్లీ ఫ్యూ మంత్స్, లైక్ 3 to 4 months హార్డ్లీ సమ్మర్ ఉంటుంది. సో ఈ సమ్మర్లో అన్ని చాలామంది ట్రిప్స్ కానీ, ఫామ్ విజిట్స్ కానీ, క్యాంపెయినింగ్ అని, అట్లా వెకేషన్ కానీ అలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు. సో దానిలో వన్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటంటే, ఇలా ఏదైనా ఫామ్కి వెళ్ళడం కూడా ఒక సమ్మర్ యాక్టివిటీ అనమాట. నేను ఇప్పటి వరకు సన్ఫ్లవర్ ఫామ్కి వెళ్ళాను, యాపిల్ పికింగ్కి వెళ్ళాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చామన్నమాట ఈసారి. ఇది మాకు క్లోజ్ బై ఉండింది, జస్ట్ 10 minutes డ్రైవ్లో పింగిల్స్ ఫామ్ అని ఉండింది. సో మేము ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది ఫామ్కి, తర్వాత మనం పిక్ చేసుకోవాలనుకున్న దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. యాపిల్ పికింగ్కి వేరే ప్రైస్ ఉంటుంది, స్ట్రాబెర్రీ పికింగ్కి వేరే ప్రైస్ ఉంటుంది. ఈవెన్ ఫ్లవర్స్ కూడా పిక్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, అన్నీ ఉన్నాయి దీనిలో. బ్లూబెర్రీ పికింగ్ ఉండింది, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, యాపిల్ ఉంది, సన్ఫ్లవర్ ఉంది, లావెండర్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయని. ఈ ఫామ్లో చాలా హ్యూజ్ ఫామ్ అనమాట. దెన్ మేము బెర్రీ పికింగ్ ఆల్రెడీ అయిపోయింది సీజన్, సో ఇప్పుడు మేము స్ట్రాబెర్రీ పికింగ్ చేస్తున్నాము. స్ట్రాబెర్రీస్ మనకు నచ్చినన్ని తినొచ్చు, అండ్ దెన్ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. మనం బాస్కెట్లో వేసుకోవచ్చు పిక్ చేసుకొని. అసలు చాలా టేస్టీగా ఉండినాయి. అసలు ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఫస్ట్ టైం నేను అలా పిక్ చేసి ఇమీడియట్గా తినడము. స్పెషల్లీ స్ట్రాబెర్రీస్లో కొంచెం చిన్నగా ఉన్నవైతే ఇంకా చాలా స్వీట్గా ఉండే. ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్ అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగా అనిపించింది. నా పాత వీడియోస్లో ఇంకా సన్ఫ్లవర్ అండ్ ఫ్లవర్ పికింగ్, ఇంకా యాపిల్ పికింగ్ కూడా వ్లాగ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడవచ్చు నా వ్లాగ్స్లో. అండ్ దెన్ ఫామ్లోకి ఎలా వెళ్తామంటే, ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి పికింగ్కి టికెట్ తీసుకుంటాం సపరేట్గా. అండ్ దెన్ ట్రాక్టర్ ఉంటుంది విత్ సిట్టింగ్ అనమాట, ఒక పెద్ద సిట్టింగ్ ఉండి వాటికి షెల్టర్ కూడా ఉంటుంది. టైమింగ్ని బట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అనుకుంటే ఎండ ఎక్కువ లేకపోతే దానికి షెల్టర్ ఉండదు, కొన్నిటికి షెల్టర్ కూడా ఉంటుంది. సో సేఫ్గా కూల్గా కూర్చొని వెళ్ళొచ్చు. మనం ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వాలనుకుంటే అక్కడ డ్రాప్ అయ్యి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి పిక్చర్స్ తీసుకొని మనం పిక్ చేసుకొని మళ్ళీ అదే ట్రాక్టర్లో లోడ్ అయ్యి మనం మళ్ళీ ఎగ్జిట్లో దిగొచ్చు అనమాట. సో మేము స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకున్న తర్వాత లావెండర్ ఫామ్కి వచ్చాము. అక్కడే ఇలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అనమాట, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉండే. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ అండ్ చాలా ప్లెజెంట్గా ఫ్రెష్గా మంచి అంత ఎండలో కూడా కొంచెం మంచి చల్లగా అనిపించేలాగా ఉందన్నమాట. ఇది చాలా హ్యూజ్ ప్లేస్, దెన్ సిటీకి దూరంగా కూడా ఉంది. అది చాలా బాగా అనిపించింది. ఇది వర్త్ స్పెండింగ్ టైం అనమాట సమ్మర్లో. ఒక మంచి ఫామ్ విజిట్ అనేది అందరికీ కూడా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే చాలా మంది ఉన్నారు తీసుకొని, మంచి బేబీస్ని తీసుకొని కూడా వస్తారు. సో దాట్ వాళ్ళకి మంచి మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ గ్యాదర్ చేసుకుంటారు, మంచి టైం స్పెండ్ చేస్తారనమాట. ఒక క్లోజ్ బై ఒక మంచి అవుటింగ్ అనమాట. పెద్దగా దూరంగా వెళ్ళకుండా విత్ ఇన్ అ డే ఫ్యూ అవర్స్లో చేసే అవుటింగ్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కార్న్ ఫామ్ కూడా ఉంది. దెన్ యాపిల్ పికింగ్ కూడా ఉంది. యాపిల్ టైం అవ్వలేదు, ఇంకా పికింగ్ టైం అవ్వలేదు, అది ఫ్యూ వీక్స్ తర్వాత ఉండిందని చెప్పారు. సో ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి ఎంట్రీలోనే, మా పిల్లలు కొంచెం ఎంగేజ్ అవ్వడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా. అండ్ దెన్ ఇంకా మ్యూజిక్ ప్లే కూడా ఉంటుంది, కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి స్నాక్స్ కోసము అని చెప్పి. అండ్ దెన్ షాపింగ్కి కూడా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ఫామ్. కొన్ని ఓన్లీ కాజీగా ఉంటాయి, జస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, అండ్ దెన్ విజిట్ చేసేసి వచ్చేయచ్చు. కొన్నిట్లో ఇలా ఎంగేజింగ్గా కూడా ఉంటాయి అన్నమాట, మల్టిపుల్ థింగ్స్ టుగెదర్. సో ఇది వచ్చేసి మా ఫామ్ విజిట్, స్ట్రాబెర్రీ పికింగ్ వీకెండ్ అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో ఫర్ మోర్ వీడియోస్, అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.